టమాటా 100 రూపాయలు అయిందంటయ్యా. అమాంతం పెరిగిన కూరగాయలు, నిత్యావసర ధరలు పెరగడంతో బెంబెలెత్తున్న సామాన్యుడు, జేబుకు చిల్లు పెడుతున్న ధరలు. ఉల్లిగడ్డ కిలో 80 రూపాయల పైనే. పప్పులు ఉప్పులకు పెరిగినటువంటి ధరలు. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు అన్నట్టుగా పేద మధ్యతరగతి వారి పరిస్థితి ఉన్నది. దసరా దీపావళి పండుగల వేళ నిత్యావసరాలు, కూరగాయల ధరలు భారంగా మారినాయి. ఏ కూరగాయలు ముట్టుకున్నా కానీ బగ్గు అంటున్నాయి. నూనెల, వంట నూనెలతో సహా అన్నింటి ధరలు మండిపోతూ ఉన్నాయి. జనం జేబుకు చిల్లు పెడుతోంది. ఉన్నోడు షడ్రుచులు తినగలిగితే లేనోడు కలో గంజో తాగాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. పెరుగుతున్నటువంటి ధరలపైన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కిరాణం షాపులే కాదు, పూజా స్టోర్లకు వెళ్ళినా కానీ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పేసి మండిపడతా ఉన్నారు. గింత ధరలు పెరుగుతున్నాయి కదా, గీదాన్ని ఏమైనా కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. ఏదైనా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అది చేయరు. మీ ఇండ్లు కూలగొడతా, నిన్ను రోడ్డున పడేస్తా, నిన్ను బజార్న పడేస్తా, నేను మూసినది అడుగుతా, ఆ మూసిలో మూతి ముంచుతా, మురికి నీళ్ళు తాగుతా, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి. పండుగ ముందల కిలో టమాటా కొందామని పోతే 100 రూపాయలు ఉంది. అది ఇవాళ టమాటా లేకుండా వేరే ఏమైనా కూరగా ఏమైనా చేస్తారా? వంటలు చేస్తారా? ఉల్లిగడ్డ ప్రతి వంటలో ఉల్లిగడ్డ ఉంటుంది. ఉల్లిగడ్డ కూడా 80-90 రూపాయలు నడుస్తూ ఉంది, మంచి క్వాలిటీ సైజు ఉల్లిగడ్డ. సో ఇలాంటివి ఈ నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఓవైపు రియల్ ఎస్టేట్ మొత్తం డమాలని పడిపోయింది, ఓవైపు వ్యవసాయంలో సాగు కూడా పడిపోయింది. నువ్వు కనీసం అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పైసలు అవి ఇవి మంచిగా వచ్చేటివి. ఇప్పుడు ఆ రైతు బంధు కూడా దిక్కు దివాన్ లేదు. ఇంకా రేపు మాపో ఇంకో వారం రోజులు పోతే దసరా పండుగ వెళ్ళిపోతుంది. ఇక మళ్ళా వానాకాలం కోతలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పటిదాకా రైతు బంధు అన్న ముచ్చటే లేదు. రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? ఈ పెట్టుబడి సాయం పంట వేసే ముంగల దుక్కులు దున్నప్పుడు, కరగట్లు దున్నప్పుడు దాన్ని ముంగల ఇస్తే రైతుకు సాయం అవుతుందని ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అది మొత్తం మింగేసింది. మళ్ళీ రేపు డిసెంబర్లో వస్తుంది. ఇంకా 2 నెలలు పోతే డిసెంబర్. మళ్ళీ డిసెంబర్లో రైతు యాసంగి వేయాలి, మళ్ళీ యాసంగి రైతు భరోసా ఇవ్వాలి. ఇప్పటిదాకా వానాకాలంతో దిక్కులేదు. అప్పుడెప్పుడో జూన్ జూలైలో ఇవ్వాల్సినటువంటి వానాకాలం పెట్టుబడి సాయము ఇప్పటిదాకా దిక్కు దివాన్ లేదు. ఇంకా ఈ నెల అక్టోబర్, ఇది అక్టోబర్ ఇలా 5 తారీఖు రానే వచ్చింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇంకా 2 నెలలు పోతే మళ్ళా యాసంగి రానే వస్తుంది. యాసంగి నాట్లకు మళ్ళా సాగు చేస్తూనే ఉంటారు రైతులు. ఫిబ్రవరి ఏమంటారు, అది డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరిలో తుకాలు వస్తారు. ఆ జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరిలో నాట్లు వేస్తారు. ఏప్రిల్ మే నాటికి కోతకు వస్తాయి. 3 నెలల పంటలు వేస్తూ ఉంటారు ఎక్కువ. సో కాబట్టి ఆ సీజన్ వస్తూ ఉంది. కానీ ఇప్పటిదాకా పోయిన సీజన్ సంబంధించినటువంటి అదే లేదు. వానాకాలం సీజన్ అయిపోయి 10 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా వానాకాలం పెట్టుబడి సాయం లేదు. తెలంగాణ రైతులు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ వస్తే మన బతుకులు మారుతాయి. ఏమన్నాడు వచ్చి, కేసీఆర్ ఎంత ఇస్తున్నాడు? 10,000 ఇస్తున్నాడు. నేనెంత ఇస్తా? రాగానే 15,000 ఇస్తా అన్నాడు. 15,000 లేవు, 10,000 లేవు. ఇది పోయింది, అది పోయింది. అది ఊర్లో సామెతలు చూసినావా? మంది మాటలు పట్టుకొని మారుమానం పోతే మళ్ళీ చివరికి ఇల్లాగమైందంట. ఈ మంది మాటలని కాంగ్రెస్ వాని మాటలను నమ్ముకొని, ఆ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మాటలు నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ కేసీఆర్ పైసలు రాకుండా పోయినాయి, ఆ ఇస్తున్నటువంటి 15,000 రాకుండా పోయినాయి. 2 పోయినాయి. సేమ్ ఇట్లనే మన ఇల్లు మనం ఆగం చేసుకున్నట్టే. ఎదుడు ఇట్లా టమాటా ధరలు పెరుగుతూ ఉన్నాయి, కూరలు, ఉప్పులు, పప్పులు అన్నీ పెరుగుతూ ఉన్నాయి.